స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రైట్. ఈ రోజున కొంచెం వాక్యం వినాలంటే ధైర్యం ఉండాలి. ఈరోజు వాక్యం విని కొంచెం ధైర్యం ఉండాలి. అట్ ద సేమ్ టైం కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి. హల్లెలూయా. రైట్. ఈ రోజున వాక్యం వినడానికి కొంచెం ధైర్యం కావాలి. ఎందుకంటే డైమెన్షన్ లేసన్న గారు వాక్యం చెబుతున్నాడట. మొన్న చెప్పాను, గత ఆన్లైన్ ప్రేయర్లో చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో వాక్య సందేశానికి వెళ్తాం. డైమెన్షన్ లేసన్న గారు వాక్యం చెబుతున్న సమయంలో ఆయనకి ఏదో సందర్భంలో ఒక మాట అన్నాడు. చిన్నిళ్ళు పెద్దల గురించి చెబుతున్నాడు. ఆయన చెబుతూ ఉంటే ఆ చివరిని ఒక ఆయన కూర్చుంటే ఆయన అంతే తలదించుకొని, అయ్యా ఈ బైబిల్ మా అయ్యాకి నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పాడట. దేనికని? తగిలింది. అక్కడ ఏం జరిగింది? తగిలింది. సో తగులుతీయో తగలవో నాకు తెలియదు, కానీ తగిలినా సరే మీరు ఓపిక పెట్టుకొని ఉండాల్సిందే. నేను స్తోత్రం కలిగింది కాక. ధైర్యం ఉండాలి. ధైర్యంగానా వాక్యం ఎప్పుడు తలదిస్తున్నామంటే అది ఎక్కడో గుచ్చుకుంది. వాక్యం చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి తల దించుకున్నట్టు ఎక్కడో గుచ్చుకుంది. కోర్స్ రెండు రకాలు ఉంటాయి. తలెత్తి తలనొప్పి వచ్చి దించడం కొంతమంది అయితే, కొంతమంది గుచ్చుకొని దించడం కొంతమంది. రైట్. వాక్యంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను బలపరిచిన మన ప్రభు యేసు క్రీస్తు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు పత్రిక రాస్తున్నాడంటే దాని వెనక ఒక సందర్భం, ఒక కారణం ఉంటేనే రాస్తాడు. ఆయన గారు ఏ పిహెచ్డీని చేయలా, ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలా. పెద్ద పెద్ద వేరే దేశాలకు వెళ్ళి థియాలజీస్ ఏం చదవాలా. ఆయన తెలిసిందల్లా ఒకటే, నియాలజీ. స్తోత్రం చెప్పండి. థియాలజీ తెలియడానికి ఆయనకి తెలిసిన నియాలజీ ఒకటే, అంటే మోకాళ్ళేయడం. హల్లెలూయా. థియాలజీ చదవడం నేర్పిస్తుంది, కానీ నియాలజీ బ్రతుకుని నేర్పిస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా బ్రతికించాలో నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గారికి దేవుడి దగ్గర నియాలజీ అంటే మోకాళ్ళ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు పౌలు గారు. అలా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకాళ్ళ ప్రార్థన చేయడం నేర్చుకున్నాడో, ఒక సంఘానికి ఎటువంటి వాక్యం అందించాలి, ఒక సంఘాన్ని ఎలా బలపరచాలి, ఒక సేవకుని ఎలా స్థిరపరచాలి, ఒక సేవకుని ఎలా తయారు చేయాలి, అన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చే పౌలు గారు కొన్ని పత్రికలు రాశాడు. ఇంచుమించుగా 14 పత్రికలు రాశాడు పౌలు గారు. ఆ 14 పత్రికలో తిమోతి పత్రిక కూడా ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతి గారు ఎవరంటే ఆయన ఒక సేవకుడు, ఒక సంఘానికి కాపరి. తిమోతి పత్రిక దేనికి రాస్తున్నాడంటే, ఒక సేవకుడు ఎలా ఉండాలి, సంఘ కాపరికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, సంఘంలో స్త్రీ పోషణ ఎలా ఉంటది, సంఘంలో పురుషుల యొక్క స్థానం ఎలా ఉండాలి, ఈ విషయాలన్నిటిని కూడా సంఘానికి ఎటువంటి వాక్యం చెప్పాలి, ఈ అన్ని విషయాలు కూడా భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ విషయాలన్నిటిని చెప్పుకుంటూ వచ్చిన పౌలు గారు 12వ వచనంలోకి వచ్చేసరికి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. దిస్ ఈజ్ అ మెయిన్. ఇది ప్రాముఖ్యమైన ఈరోజు మన సబ్జెక్ట్ కదా. తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు 12వ వచనంలో. ఏంటి ఆ సాక్ష్యం అంటే,
పూర్వమైన హింసకుడను, దోషకుడను, హానికరుడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హింసకుడు, దోషకుడు, హానికరుడు. హింసకుడు ప్రజలు హింసించేవాడు, క్రైస్తవులు అంటేనే పడింది కాదు ఆయనకి. దోషకుడు క్రైస్తవుడు అంటే దూషించేవాడు, క్రీస్తు అంటే దూషించేవాడు. హానికరుడు, ఎంత హానికరుడు అంటే క్రీస్తు అనే పేరు ఎవరి నోటైతే వచ్చిందో వాళ్ళని కత్తి తీసుకొని పొడి చంపేస్తాడు. అంత భయంకరమైన నరహంతకుడు చెబుతున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఒకప్పుడు ఉన్నాను, బట్ ఇప్పుడు ప్రభు నన్ను పరిచర్యకి నియమించాడు. హల్లెలూయా. మీరు అనొచ్చు ఇప్పుడు, సార్ మరి అంత నరహంతకుడు దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? డౌట్ అలాగా? ఎంత నరహంతుడు తెలుసా? చిన్నపిల్లల పెద్ద పిల్లలు ఏం తెలీదు, క్రైస్తవుడు అంటే చంపేయడమే. అంత పెద్ద నరహంతకుడు అయినటువంటి పౌలు గారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. ఎలా సాధ్యమైంది? కింద వచ్చిన చదవండి. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని, మరియు మన ప్రభు యొక్కయు కృపయు యేసుక్రీస్తునందున్న. దేవునికి స్తోత్రం చెప్పండి. తెలియక చేసి తిని గనుక అనే మాట ఉండదు అక్కడ. నా దేవుని పిల్లలు వినండి, ఒకప్పుడు అలా జీవించాడు కదా, మరి ఈ రోజు అంత గొప్పగా ఎలా పడి? అప్పుడు తెలియదు తనకి ఇది సత్యమా అసత్యం అనేది తెలియదు. అయ్యారు ఈరోజు కొంచెం గట్టిగా నడిగింది, మరి చేపలు కూడా తినొచ్చారు. అందుకని తెలియనప్పుడు పౌలు గారికి ఇది తప్ప ఇది రైట్ అనే సంగతి తెలీదు. నేను ఎడుతున్న మార్గం సత్యమైందా అసత్యమైందా తెలియదు కనుక అప్పుడు తెలియక చేశాడు. ఇప్పుడు తెలిసిన మార్గంలో సత్యంగా నడుస్తున్నాడు. అందుకని అంటాడు కదా, పూర్వమైన హింసకుడను, దోషకుడను, హానికరుడను అయితే బట్ ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచ్చిన కొంచెం స్పీడా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చిన. నేను క్రీస్తుతో కూడా తిక్కది కావాలి నాకండి. ఈ రోజున చెప్పాను ముందుగా చదివిన మళ్ళా ధైర్యంగా అన్నారు వాక్యాన్ని. ఓపెన్ గా మాట్లాడుకోండి ఈ రోజున, సరేనా? ఓపెన్ అంతా దాచుకోవటం ఏం లేదు. ఇందాక అంటాడు తన సాక్ష్యం వచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు తన ఎలా బ్రతికాడో చెబుతున్నాడు. ఒకప్పుడు తన జీవితం ఎటువంటిదో తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు తను ఎటువంటి జీవితం కూడా వెళ్ళాడో తెలియజేసాడు తన తిమోతి గారికి. ఇప్పుడు కరతీ సంఘానికి పత్రిక రాస్తూ అన్నాడు కదా, అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను తెలుసా? క్రీస్తుతో కూడా నా పాత జీవితాన్ని సమాధి చేసేసాను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో కూడా నా బ్రతుకుని సిలువ కొట్టేశాను, నా పాత జీవితాన్ని. బట్ ఇప్పుడు నేను జీవిస్తుంది నా జీవితం కాదండో. చదువునానా? ఇక జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అడుగుతున్న ప్రశ్న ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్న వాక్య సందేశం, పేరు మార్చుకున్నావా? జీవితాన్ని మార్చుకున్నావా? పేరు మార్చుకున్నామా? జీవితాన్ని మార్చుకున్నామా? పేరు మార్చుకోవడం ఏంటయ్య గారు? ఎస్, క్రైస్తవుడుగా ఎప్పుడైతే ఏర్పరచబడ్డామో, క్రీస్తుని ఎప్పుడైతే సురక్షకుడుగా అంగీకరించామో, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో, ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు నా పాత పేరును మార్చేస్తారు. ఉదాహరణకి నా పేరు ఒకప్పుడు కృష్ణ ప్రసాద్ ఏమో, ఇప్పుడు ప్రభు నన్ను నేను చనిపోయాను, ప్రభు నన్ను నా పాత జీవితం సమాధి చేయబడింది, నూతనంగా లేపబడ్డాను కాబట్టి నా పేరు ఇప్పుడు జోసఫ్. సహోదరుడు ఉన్నారు, జస్ట్ మీ పేర్లు ఉపయోగించుకోవడానికి ఏమనుకోమాకండి, జస్ట్ పేర్లు ఉపయోగించుకుంటారు. సహోదరుడు ఉన్నాడు, తన పాత జీవితంలో సీను, తన పాత జీవితం ఎప్పుడైతే సీనుగా పిలవాడు చనిపోయాడో, క్రీస్తును నమ్ముకుని ఎప్పుడైతే బాప్తిసంగా రక్షించబడ్డాడో, వినండి, తన కృపా సామ్యులుగా పేరు మార్చబడ్డది. నేనే కాదు, తనే కాదు, ఎవరైనా సరే ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వస్తారో ఒక పేరు అనేది సర్టిఫైడ్ అవుతుంది, ఒక పేరు మారుస్తారు. అడుగుతున్నాను, క్రైస్తవం అంటే పేరు మార్చుకోవడమా, బ్రతుకు మార్చుకోవడమా?
నేను మంచి సమాధానం చెప్పాను. బ్రతుకు మార్చుకోవడం. మార్చుకున్నావా మరి? ఎట్నారా? ముందుగా చెప్పే తర్వాత తెలుసొద్దని. క్రీస్తుని అంగీకరించాలంటే పేరు పైకి పేరు మార్చుకోవడం కాదు నాన్న, హృదయంలో జీవిత మార్పు రావాలి. భక్తులైన పౌలు అంటున్నాడు, ఒకప్పుడబ్బాయి హింసకుడిని, ఒకప్పుడబ్బాయి నేను హానికరును, ఒకప్పుడు నేను దోషకుడును, బట్ ఇప్పుడు క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. ఇప్పుడు జీవించేది నేను కాదు, నాలో దేవుడు నివసిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు పేరు సౌలేమో, పౌలుగా మార్చబడ్డ తర్వాత తన పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తన పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాడు. నాన్న మరలా అడుగుతున్నాను, వాక్యానికి కొంచెం లోతుగా వెళ్దాం. పేరు మార్చుకుంటున్నావా, జీవితాన్ని మార్చుకుంటున్నావా? ఏం మార్చుకోవాలి? ఏం మార్చుకోవాలి? చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:10 మీరు దినములను వినడమా, మీరు దినములను మాసములను సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరు? సంఘం అంటే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళేగా, బాప్తిసం పొందిన వాళ్ళేగా, పేర్లు మార్చుకున్న వాళ్ళేగా, కానీ జీవితం మాత్రం మారలా. పేరు మార్చుకున్నారు నాన్న, జీవితం మారలా. అయ్యారు కుడికన్నా అదురుతుంది, ఏం చేద్దాం అంటారు? తీసి పక్కన పెట్టు. 2 సార్లు అదరదు. మనం చెప్పినట్టున్నారు ఈ వాక్యాన్ని, మనం చెప్పినట్టున్నారు. మీరు చెప్పావు, వాళ్ళు చెప్పలేదు కదా, వాళ్ళు కూడా చెప్పాలి. అయ్యారు ఇల్లు కట్టుకుంటున్నాం, వాస్తు ఎట్టి పడితే బాగుంటుంది అంటారు. అయ్యారు కాపు, కొత్త కాపు కొనుక్కొచ్చుకున్నాం, ఈ మూల పెడితే బాగుంటుంది, నెత్తి మీద పెట్టుకోమా. వాస్తులు చూసి, జ్యోతిష్కులు చూసి, నక్షత్రాలు చూసి, సందనామం చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. భలేగా సూత్రం ఉన్నాం నానా. నువ్వు చేసే ప్రయత్నం వాస్తులుగా చూడాల్సింది, క్రీస్తున్నాడా లేదా చూడాలి. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేరు మార్చుకున్నావు కానీ గత మూఢనమ్మకాలు మార్చుకోవాలా. అప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తుంటాం గుణాలు దర్శించడానికి, గుమ్మడికి అంతే ఉంటాయి. ఇంకా పేరు మాత్రం పేరు నా పేరు క్రీస్తు విజయం పేరు. క్రీస్తు విజయకి మరి ఆధారం ఎందుకో? అమ్మా వ్యాపారం పెట్టుకున్నావా అయ్యారు? మొన్న పోయేటప్పుడు నేను కొట్టు ముందు ఒకటి చూశానమ్మా, నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టారు అంటే. ఏం చూశారు అయ్యారు? బహుశా డబ్బా కొట్టు చూసుంటారు. డబ్బా కొట్టు కాదమ్మా, అదేందో పటికి బెల్లలాగా గుండ్రం ఉంది, దాని చుట్టూ అదేంది పటికి బెల్లమను, దానికి నల్లగా దారం కడతారు. పటికి బెల్లం కట్టి దానికి నల్ల దారం కట్టి పైన ఎవరు తీసారమ్మా మీ కొట్టుకి? ఎవరు కట్టమన్నారు అది? అయ్యో గారు అది కడితే వ్యాపారం బాగా సాగిద్దంట అయ్యారు. అది మూసేశారుగా, కొట్టు మూసేశారుగా. పేరు కాదు మారాల్సింది, బ్రతుకు మారాలి. దేవుడు పేరు మార్చుకునే వాళ్ళు ఇష్టపడరు నాన్న, బ్రతుకును మార్చుకునే వాళ్ళు ఇష్టపడతాడు. దేవుడు ఎవరు వాడుకున్నాడు? పేరు మార్చుకునేటోడు కాదు, బ్రతుకును మార్చుకొని దేవుడి కోసం రోషం కలిగి నిలబడి ఉండి ఆయన వాడుకునేది. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు రక్షించబడ్డారని చెప్పుకుంటున్నారు కానీ గలతీ సంఘమా, మీలో ఇంకా పాత మూఢ నమ్మకాలు చావాలా? అమావాస్యని 5వ అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదంటగా ఎవరు చెప్పాడు? రోగం వస్తే ఎలా మరి బయటికి? అయ్యగారు చంద్రగ్రహణం రోజున బాలెత్తు అడుగు పెట్టకూడదు, మా ఆమె 3 సార్లు జరిగింది. మరి చక్కటి మా పుట్టింది, దేవుని స్తోత్రం కలుగును గాక. నానా ఇంకా నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడో బాప్తిస్మం చచ్చిపోయినా కదా, చచ్చిపోవాలా మళ్ళీ లేపుకొని వచ్చిన దాన్ని పాతి పెట్టి హల్లెలూయా. బాప్తిస్మం గురించి అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 6వ అధ్యాయం చాలా చక్కగా వివరిస్తాడు. ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో పాత స్వభావాన్ని నీళ్ళలో సమాధి చేస్తున్నారు. పాత లక్షణాలు, పాత అలవాట్లు, పాత చూపులు, పాత సంస్కారం అవన్నిటిని కూడా పాత జీవితం అంతటిని సమాధి చేసి ఎప్పుడైతే మళ్ళీ ఇలా లేపబడుతున్నారో ఒక నూతనమైన వ్యక్తిగా మీరు మార్చబడాలి అన్న ఉద్దేశంతో ప్రభువునందు బాప్తిస్మం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అలా బాప్తిస్మం తీసుకుంటున్నాం, సమాధి చేసినట్టే చేసి మళ్ళా పైకి లేపుకొని వస్తుంది దాన్ని. అనా ఇంకా ప్రభువుని నమ్ముకొని వాస్తులు చూడటం ఆపట్ల, ఇంకా ప్రభువుని నమ్ముకొని జాతకాలు చెప్పించుకోవడం మారట్లా, ఇంకా ప్రభువుని నమ్ముకొని పసుపు రాయడం మానలా, ఇంకా ప్రభువుని నమ్ముకొని కూడా తుమ్ముడు నమ్మితే ఏమైనా అయితేమో, అప్పులు ఎదురొస్తే ఏమైనా అయితేమో, కుక్క ఎదురొస్తే ఏమైనా చావాలయ్యింది ఇంకా మనకి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మార్చుకున్న పాత గుణాలు, పాత జీవితాన్ని. గారు రాఖీ కడితే మా అన్నయ్య క్షేమంగా ఉంటాడంటగా. మరి చాలా మంది చచ్చిపోయారు, మరి రాఖీ పండుగ చచ్చిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో? వాట్స్ ద ఆన్సర్? దేవుడు కాపుదలు ఉంటే మీ అన్ని సుఖాంతంగా 100 సంవత్సరాలు బతుకుతాడు. రాఖీ కట్టినది మాత్రం బతకడు. హల్లెలూయా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి నాకు పోయిన సంవత్సరం, తమ్ముడు అక్క పండగ వచ్చిందిరా, ఏం చేద్దాం అక్క? కట్టాలరా నీకు, అన్నయ్యలు ఇద్దరు కట్టాను. నా దగ్గరకు వస్తే మాత్రం ఊరుకో, నాకు ప్రార్థనకు వస్తానంటే రాఖీలు గీకిలు కడతానంటే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు నా దగ్గర చూడడానికి వస్తావు, 3 వారం రోజులు కూర్చో అన్నం పెడతా. అంతేగాని నేను ఎప్పుడు చనిపోయినాక పాత జీవితం సమాధి చేశాను, మళ్ళా అలవాటు చేసుకోదలుచుకోలేదు. అలా ఈరోజు నేను అంటాను, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ సాక్ష్యం చెప్పగలవా? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డానండి, మరి నువ్వు చెప్పగలవా సాక్ష్యాన్ని? అయ్యారు ఒకప్పుడు బూతు మాటలు మాట్లాడేవాడిని, పౌలు గారు వాళ్ళు చెప్పగలుగుతావా? ఒకప్పుడు నేను హానికరము, దోషకుడు, హింసకుడు చెప్పిన పౌలు గారు వాళ్ళు చెప్పగలుగుతావా? ఒకప్పుడు అండి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడిని, ఒకప్పుడు అండి ఫ్రెండ్స్ తో పాటు తిరిగేవాడిని, ఒకప్పుడు ఎలా పడితే అలా మాట్లాడేవాడిని, ఒకప్పుడు భార్య నా భర్తను గౌరవించేవాడు కాదు. ఎప్పుడైతే క్రీస్తును తెలుసుకున్నానో నా బ్రతుకు మాత్రం క్రీస్తు మార్చేశాడండి. చెప్పగలుగుతావా? హల్లెలూయా. ఒకటి మనం మార్చుకోవాల్సింది తెలుసా? గతంలో చేసిన మూఢనమ్మకాలు, గతంలో చేసిన భక్తి జీవితం అప్పుడంటే తెలివి చేసావు, ఇంకా సత్యమైన తెలుసుకున్నా కూడా ఇంకెందుకు బతికి ఆ జీవితం? అయ్యారు అప్పుడంటే చేసావమ్మా, అప్పుడు తెలియదు నీకు సత్యమైన ఏంటో, అసత్యమైన మార్గం ఏంటో నీకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీకు తెలియజేశాడు కదా, ఇంకా దేవుడిలో బతుకుతున్నట్టవే. మారాలి, జీవితం మారాలి. ఒకటి గతంలో చేసిన మూఢ భక్తి ఉందే, దాన్ని మార్చుకోవాలి. 2 మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం.
మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయను. ఇవన్నీ మారాయి వల్ల జడలు అల్లుకోవడం ఒకటి, వస్త్రం ధరించుకుంటాయి, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టయు. అమ్మా ఎందుకమ్మా ఇంకా పాత జీవితం? నా భార్య గురించి మంచి సాక్ష్యం చెప్పగలను, నా భార్య గురించి రోజు మంచి సాక్ష్యం చెప్పగలను. ఏంటి తెలుసా, బైబిల్ టైంకి వెళ్ళిన రోజు చెప్పా, అమ్మా మన ప్రభువు తెలుసుకున్నాం, ఇక మనకి ఏమీ అవసరం లేదు. ఒకే ఒక్క మాట చెప్పా, తాలి పుట్టుతో సహా తీసి పక్కన పెట్టేస్తాను. ఈ రోజుకి మీరు నా భార్య చూసినా కూడా అంతే ఉన్నారు. ఏ రోజు కూడా ఏమండి కనీసం గోల్డ్ పెయింట్ అన్నా నేను వినలేదు, తనలగలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నా భార్య గురించి అక్కడ సాక్షి చెప్పగలను. నా తెలుసా, తను ఏ రోజు కూడా అలంకరణ వచ్చి అప్పుడప్పుడు నేను అంటే పౌడర్ని రాసుకోవచ్చుగా, దేవుడిచ్చి నాకు చాలు. నేను చాలాసార్లు అడిగాను, అమ్మ కనీసం పౌడర్ని రాసుకోవచ్చుగా, లేదండి. మారాలన్నా బ్రతుకు మారకపోతే ఎందుకు ఆ జీవితం? పేరు పెట్టుకోవడం గొప్ప కాదు, పేరుకు తగ్గట్టుగా జీవించడం గొప్ప. చెప్పగలరా నీ తోటి స్నేహితులని గురించి? అంటే ఒకప్పుడు నిజమైన పాస్టర్ గారు, ఆ అమ్మాయి ఒకప్పుడు మీరు చూసినట్టుగా లేదండి. ప్రభు మందిరానికి వచ్చిన కాంచి ఆ అమ్మాయి మాట తీరు మారింది, ఆ అమ్మాయి చూపు తీరు మారింది, ఆ అమ్మాయి ప్రవర్తన మారింది. వే ఆఫ్ డ్రెస్, వే ఆఫ్ అలంకరణ, వే ఆఫ్ వాకింగ్, స్పీచింగ్, ప్రతిది కూడా దేవుడు ఆమెను మార్చేసాడండి. హౌ ఇస్ ఇంపాసిబుల్? అది ఎలా సాధ్యమైంది అయ్యారు? మీ మందిరానికి వచ్చిన కాంచి, ప్రభువును తెలుసుకున్న కాంచి ఆమెలో ఉన్న మార్పును మేము గమనిస్తామని మీ తోటి స్నేహితులు కానీ బంధుమిత్రులను చెప్పగలుగుతారా? సాక్ష్యాన్ని పేతురు భక్తులు పత్రిక రాస్తున్నాడు, వెలుపటి అలంకారం కాదు మనకు కావాల్సింది, ఇన్సైడ్ లోపటి అలంకారం ధరించున్నారు. ఏంటి అలంకారం? పరిశుద్ధంగా జీవించడం. చెప్పే కొంచెం పచ్చి మాట్లాడుకుందామని స్టార్ట్ అవుతాయి. వెలుపటి అలంకారం కాదు మనకి కావాల్సింది, ఇన్సైడ్ అలంకారం కావాలి. చిన్న మాట, నువ్వు అందంగా ఉన్నావు అనుకో, ఏం పెట్టుకోపోయినా అందంగానే ఉంటావు. అందంగా లేకుండా కింద నుంచి పై దాకా బంగారంతో బట్టలు వేసుకున్నా అదే మొహం, దరిద్ర మొహం. అదే నువ్వు అందంగా ఉన్నావు అనుకో, ఏం పెట్టుకోకపోయినా నువ్వు అందంగానే ఉంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇన్సైడ్ అలంకారం ఉంటే పై గురించి నువ్వు ఆలోచించు, ఉంటే అంత లేకపోతే ఇంత. దేవుడు కోరుకుంటున్న అలంకరణ ఏంటంటే పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. రెండు 9. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనే గాని బంగారముతోనైనను ముత్యములతోనైనను. ఒక్క నిమిషం పైన స్మరణ చదువమ్మా. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములను. అమ్మా తగుమాత్రపు వస్త్రములు, మళ్ళీ ఏ వస్త్రాలు? తగుమాత్రపు. దాని అర్థం ఏంటి? పూర్వము బట్టలు ఎందుకు వేసుకునేవాళ్ళు అంటే ఒళ్ళు దాచుకోవడానికి వేసుకునేవాళ్ళు. ఈ రోజున బట్టలు ఎందుకు వేసుకుంటున్నారంటే చూపించడం కోసం వేసుకుంటున్నారు. అమ్మగారు బట్టలు వేసుకుంటే లోపల ఎటువంటి వస్త్రాలు వేసుకుందో కూడా కనపడుతుంది. సిగ్గుండక్కర్లా,
చెస్ట్ ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉండదు తెలుసా? అసలు వేసుకుందా లేదా అంటుకుంటే అక్కడికి వేసుకోపోతే ఎందుకున్నా రోడ్ల మీద తిరగొచ్చుగా. మళ్ళా డిఫరెంట్ బట్టలు. ఎటువంటి బట్టలు? చున్నీళ్ళు ఏమంటే ఈరోజు బట్టలకి ఏందమ్మా చున్నీ ఏదమ్మంటే ఈ డ్రెస్ ఇంతేనండి, దీనికి సున్నీ ఉండదు. అంతకాడికి వేసుకోవడం దేనికి? తగు మాత్రము బట్టలు అంటే ఒళ్ళు కనిపించకుండా వేసుకునే బట్టలు. మళ్ళా చెబుతున్నాను, బట్టలు వేసుకునేది ఒళ్ళు శరీరాన్ని దాచుకోవడానికి, చూపించడానికి కాదు. ఈ రోజున బ్రతుకు మారలా, పేరు మాత్రమే మారింది ఈ రోజున క్రైస్తవ స్త్రీలలో, పురుషులలో. సంఘాన్ని ఉద్దేశించి, విశ్వాసం ఉద్దేశించి మాట్లాడుతున్నాను, బయట నాకు అవసరం లేదు. ఈ రోజున చాలా మంది పేరు మార్చుకుంటున్నారు కానీ జీవితం మారట్లా. పేరు మార్చుకున్న వస్త్రధారణ మారట్లా, పేరు మార్చుకున్న అలంకరణ మారట్లా. తగు మాత్రపు వస్త్రములను చేతనే గాని, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనను బంగారముతోనైనను దేవుడు ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం రాసి పెడితే, దేవుడు ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం రాసి పెడితే దేవుడు అక్కడ పెట్టుకోవద్దని చెప్పాడు అయ్యగారు. మరి ఇదేందో ఏమండి? స్వత్రం లేదండి. నేను చెప్పిన పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రత్యేక బుక్ అనుకురాలా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పేది? దేవుడు అక్కడ పెట్టుకోవద్దని చెప్పాడు అయ్యారు. మరి ఇదేంది నాన్న? చదువునానా? బంగారంతోనైనాను ముత్యములతో మా అమ్మ మెల్లం గొలుసేసుకుంటే తల మెరిసిపోవాలి. ఆ తల మెరిసింది ఎదురు వచ్చే వాళ్ళ కళ్ళలో పడాలి. ఆ కళ్ళలో నుంచి మెడకే చూడాలి. మామూలు మెడలో గొలుసు చూడండి. హల్లెలూయా. మా అమ్మగారు మెడలో గొలుసేసుకుందంటే తల 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 మెరిసిపోద్ది. అలా మెరిసి ఎక్కడ పడాలి? నీడా ఎదురుగా వచ్చే వాళ్ళ కళ్ళలో పడాలి. ఆ ఎదురుగా వచ్చిన కళ్ళలో పడగానే ఎక్కడి నుంచి వెలుగు వచ్చేసరికి అమ్మగారి మెడ మీద పడిపోవాలి. అమ్మగారి మెడ మీద పడగానే మనడు నీ తర్వాత ఇంకెవ్వరు లేరు భూమి మీద. ఆ మాట వాడు అనగానే కానీ భూమి మీద నిలవదుగా, ఆకాశానికి వెళ్ళిపోతే. సిగ్గుండాలి. ఏముండాలి? సిగ్గుండాలి. చదువు. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా. ఎంత స్పష్టంగా ఉంటుందో బైబిల్ చదివితే తమ్ముడు. ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. అమ్మా మీ పేరేంటి? నా పేరుని పరిశుద్ధపండి. మరి జీవితం ఎలా ఉంది? అమ్మ మీ పేరేంటండి? నా పేరండి పవిత్ర. ఏత్ర విశ్వామిత్ర కాదు, పవిత్ర. మరి జీవితం ఎలా ఉంది? దైవభక్తి గల వారు చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా ఏం చేయాలి? సత్క్రియల చేతను అది మనం అలంకరించుకోవాల్సిన అలంకరణ. అది గొంతులతోనో బంగారంతోనో కనిపించుకోవడం వేసుకునే పట్టలతోనో కాదు మనం అలంకరించుకోవాల్సింది. తప్పుగా కోమకంగా మాట్లాడుతున్నానని మొన్న ఆరాధనకి వెళ్ళి వస్తుంటే ఇక్కడ టర్నింగ్ ఒకటి ఉంది మనకి. చివర బారుకి వెళ్తాం. టర్నింగ్ మీద వెళ్తా ఉంటే అటు నుంచి ఒక బైక్ వస్తుంది. ఎదురుగా పురుషుడు కూర్చున్నాడు, వెనకాల స్త్రీ కూర్చుంది, మధ్యలో వాళ్ళ పాప ఉంది. నేను వాళ్ళిద్దరికీ చూసుకుంటే ఇద్దరికీ చూసేలే, పురుషుడికి అమ్మాయి ఇద్దరికీ చూసాను. కొంచెం వెనక్కి వెళ్ళేసరికి అమ్మాయికి వెళ్ళి కొంచెం చూపడ్డది. నేను అనుకున్నాను ఫ్యాంట్ వేసుకున్నా అసలు. కలిసిపోయింది నా శరీరంలో.
నేర్చుకునే దానికి? మన భారతదేశంలో ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం ఉంది. తెలుసా, ప్రపంచ దేశాలకి ఎవరిని అడిగినా భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ ఉండదని గళమెత్తి చెప్పగలుగుతారు. అటువంటి సాంప్రదాయం అయినటువంటి సంస్కృతిని ఈ రోజున గంగలు కలిపేస్తున్నారు. నీకు ఒక పేరు పెట్టాడు దేవుడు, క్రైస్తవురాలు. అంటే క్రీస్తును కలిగి జీవించేవారు. ఆ పేరుకు తగ్గట్టుగా జీవించడమే మనకు దేవుడు నేర్పించే విధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్రియల చేత? సత్క్రియల చేత. అంటే మంచి క్రియలు, అంటే మంచి పనులు, పరిశుద్ధత. ఒక మాట చెప్పాలంటే, అలంకరణ గురించి చెప్పాలంటే అండి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు తెలుసా? ఎవరు వాళ్ళే? వాళ్ళు కదండి, అనేజర్లే కాదు, వాళ్ళే హీరోయిన్ కూడా కాదు. వ్యభిచారం చేస్తారే, వ్యభిచారం చేస్తారే, వాళ్ళు ఎలా అలంకరించుకుంటారో తెలుసా? ఎందుకు? వ్యభిచారం చేసే స్త్రీలు కూడా అలంకరించుకుంటారు నాన్న. వాళ్ళు ఎందుకు అలంకరించుకుంటారు తెలుసా? వాళ్ళ దగ్గరకు వచ్చిన పురుషుడు ఆకర్షించబడాలని. మరి నువ్వెందుకు అలంకరించుకుంటున్నావు నాన్న? వాళ్ళంటే అలంకరించుకుంటారు, వాళ్ళ వృత్తి అది. వాళ్ళు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. పాపానికి ఇతరులను ఆకర్షించడానికి వాళ్ళు ఎన్నో వేషాలు వేస్తున్నారు. మరి నువ్వెవరు ఆకర్షించడానికి? వేషాలు. పెళ్ళైంది, పెళ్ళైంది, అలంకరణ వచ్చేటప్పుడు ఇప్పుడు సత్క్రియలు అనే మాట కూడా ఇక అన్నీ వస్తాయి అక్కడ. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పింది ఏంటంటే, మీ రాజ్య సంస్థానములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. అది అండర్లైన్ చేసుకున్నానా? వారి విధులు సకల జనుల విధులకు ప్రత్యేకంగా జీవిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరిలా జీవించట్లేదే గారు, రాజుగారు. హామాన్ నోటి సైన్యాధికారి అధికారి వచ్చి రాజుగారితో ఒక మాట అంటున్నాడు. ఏం తెలుసా? అయ్యా, మీ రాజ్యంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల యొక్క పద్ధతి కానీ, ఆ ప్రజల యొక్క మాట తీరు కానీ, ఆ ప్రజలు జీవించే విధానం కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళు చూసే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే మాట విధానం కానీ అందరిలా లేదండి. వాళ్ళకు ప్రత్యేకంగా జీవించే జనంగా ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా జీవసిస్తున్నారు. వాళ్ళ జీవితం ఒక ప్రత్యేకంగా ఉంది గారు. చెప్పగలుగుతారు ఈరోజు మన గురించి సాక్ష్యాన్ని. నువ్వు పనికెళ్తున్న చోట, నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రయాణం చేస్తున్న చోట, నువ్వు నివాసం చేస్తున్న చోట, నీ చుట్టుపక్కల చెప్పగలుగుతారా? ఏమని? వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళు జీవించే విధానం వేరు. ఈరోజు ఎలా జీవిస్తున్నా తెలుసా? నలుగురితో నా, కులంతో గో. నలుగురితో నారాయణ, కులంతో గోయిందా. జీవితాన్ని మార్చుకున్న నీవు మరలా పెంట వైపు చూడడం దేనికి? సకల జనుల విధులకు ప్రత్యేకంగా జీవించడం కోసం ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించి పిలిస్తే, ఈరోజు నీ భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ ఎంతకాలం జీవిస్తావు?
లోకంలో ఇద్దరు ముగ్గురుతో తిరుగుతున్నారు, నీకెందుకు ఆ బుద్ధి? లోకంలో ఉన్నటువంటి జనులు అంటే వాళ్ళకి తెలియదు, పాపం చేస్తున్నారు, భక్తుడు కానీ ఇంకొకరితో తిరుగుతున్నారు. మరి ప్రభు నమ్ముకొని నీకు కూడా ఎందుకు బ్రతుకో? పచ్చిగా మాట్లాడు, తిమ్మి రాగట్లేదా? ఒళ్ళంతా తిమ్మేకినే. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? తిరగచ్చుగా. అర్థమవుతుందా? సైలెంట్ అయిపోయారు. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? తిరగచ్చుగా. మా చిన్నత్త అందంట, గొడవ పెట్టుకున్నట్టే ఉండదు వాక్యం చెప్తే చంద్ర పడతా. హల్లెలూయా, స్తోత్రం కలిగింది కాక. తప్పదు మరి. భక్తుడు కానీ ఇంకొకరితో తిరిగేటప్పుడు పెళ్ళెందుకు నాన్న చేసుకోవడం, చేసుకున్నానికి ఎందుకు ఏర్పించడం? అలాగే పురుషులు కూడా, స్త్రీల గురించి కాదండి, పురుషుల గురించి కూడా మాట్లాడుతున్నాను వినండి. భార్యను ఇంకొక స్త్రీతో నీకు సావాసం ఎరికే పెట్టాను, చూసాను చూడండి, మన నాది ఫోటో పెట్టా. భార్యకు మించిన ప్రపంచం భర్తకు ఉండకూడదు, భర్తకు మించిన ప్రపంచం భార్యకు ఉండకూడదు. అలా భర్తకు మించిన ప్రపంచం భార్య కానీ, భార్యకు మించిన ప్రపంచం భర్తకున్నా సరే ఆ కుటుంబం బాగుపడదు. దైవ భక్తి గలవని చెప్పుకుంటున్న మనము దానికి తగినట్టుగా జీవించబద్దులమై ఉన్నాము. లోకంలో వాడికంటే తెలియదు నాన్న, ఇద్దరు ముగ్గురితో తిరుగుతారు, నీకు ఆ పుట్టేందుకు పని కలనుకుంటే చంప పగలబడతాడు తల్లి. దాని గురించి మీకు తెలియదు. దాని గురించి ప్రేమించినంతసేపు ప్రేమిస్తాడు. కోపం వచ్చిందా సొదొమ గొమొర్రా కంటే దారుణంగా ఉండదు. తెలుసుగా సొదొమ గొమొర్రా గురించి? ఈ రోజు కూడా గడ్డి మొదలు అక్కడ తగలబెట్టేస్తాడు. ప్రభువు నమ్ముకుంటాడు, మాటలు అయిపోయిందిలే, వెళ్ళవలే, మునిగవలే, వచ్చేవలే, పేరు మార్చుకుని అయిపోయింది. దానికి తగ్గట్టుగా జీవించాలి. స్తోత్రం ఇప్పుడు గట్టిగారు. హల్లెలూయా. సిలువ వేయబడాలి. సిలువ అంటే మేకులతో కొట్టించుకోవడం కాదు నాన్న, ఈ సిలువని ప్రభు సన్నిధిలో మార్చుకోవాలి. ఈ సిలువ, ఈ జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో సిలువ కొట్టుకుంటావో నూతనంగా జీవించే వ్యక్తిగా నీవు నేను మనం మార్చబడతాం. బైబిల్ సెలవిస్తుంది, భర్త చనిపోతే వేరొక పెళ్లి చేసుకో తప్పలేదు, కానీ భర్త ఉండగానే ఇంకొకరితో తిరిగావా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నోరు లేపుకుంటారా? ఏం చేస్తున్నావు? వ్యభిచారం. తెలుసు గారు వ్యభిచారం చేసిన సంగతి. కొవ్వెక్కి ఒక్కొక్కటి రోజున తిన్నదరక్క అన్నం బదులు గడ్డి తింటున్నారు. ఏమా ఆగట్లేదే? సరే, పెళ్లి గురించి పక్కన పెడదాం. పెళ్లి కాని సంగతి చూద్దాం. పెళ్లి కాకముందు ఈరోజు తొలైపోతున్నారు చాలా మంది. అంత కాకపోతే మీ అమ్మ నాన్న చెప్పొచ్చుగా పెళ్లి చేస్తారు. నానా నేను ఆగలేకపోతున్నాను నాన్న, పెళ్లి నన్ను చేస్తారు కదా నాన్న. ఎందుకు ఆ బుద్ధి? తల్లిదండ్రులు మోసం చేస్తావు, నిన్ను మోసం చేసుకుంటే ఎవడో వస్తాడు, వాడికి నీ జీవితాన్ని అప్పగించి నీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు. సిగ్గుండాలి కొంచెం. ఎవరు మళ్ళా విశ్వాసి బైబిల్ గురించి మాట్లాడట్లా, నాకు అవసరం లేదు కూడా. ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువు నడుస్తున్నాం, పేరు మార్చుకున్నాం, చెప్పుకుంటున్నాం, మన గురించి మాట్లాడుతున్నాను. ఆలోచించండి. ఒక్కసారి నూతనంగా రక్షించబడిన తర్వాత మునుపటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు అసలు లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.
5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఏం గతించాయి? గతించాయా లేదా? నాయి గతించాయండి చేతులెత్తండి. పాతవి గతించిపోయినాయండి అన్న చేతులెత్తండి. నేను చాలా మార్చుకున్నాండి ప్రభుత్వం నమ్ముకున్న కాంచి. చేతులెత్తండి. ధైర్యం ఉండాలి చెయ్యత్తారంటే. దేవుని స్తోత్రం కలుగుగాక. క్రీస్తు నందున్న వాడు ఎలా ఉంటాడు? చదువు అక్కడ అనమాట. క్రీస్తు నందున్న ఎలా ఉంటాడు? ఇదిగో క్రొత్తగా జీవిస్తాడు. పాతవి గతించిపోతాయి, పాత మాటలు గతించిపోతాయి, పాత వేషాలు గతించిపోతాయి, పాత జీవితం రాత జీవితం గతించిపోతాయి. ఒక చిన్న సేవకుడు చెప్పిన విషయం చెప్పేసి ముగించేస్తాను. టైం ఎంత తెలియదు. గట్టిగా అంటే కదా. ఒక పెద్ద ఆయన ఫారిన్ నుంచి వచ్చాడు. ఫారిన్ నుంచి వచ్చి ఆయన గారు విహారయాత్రకని మన ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చినప్పుడు ఆయన విహారయాత్ర చేస్తున్న సందర్భంలో చాలా జంతువులు చూశాడు, కానీ ఒక జంతువులు చూశాడు కానీ విచిత్రం అనిపించింది. మరి ఆయనకి ఎందుకు దాని మీద ప్రేమ, విపరీతమైన ప్రేమ కలిగింది ఆ జంతువు మీద. ఏంటి ఆ జంతువు అంటే పంది. ఏ జంతువు? పంది మీద ఆయనకి విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది. ఎందుకని? ఈయన తెల్లగా ఉండే నల్లగా ఉంది. ఈయన తెల్లదోరు కదా, మరి తెల్లగానే ఉంటారు కదా. ఆయన తెల్లగా ఉన్నాడు, ఆయనేమో నల్లగా నిగరగలాడిపోతుంది పొరుగురికి. ఆ పంది కలిగినటువంటి ఒక వ్యక్తిని పిలిచి, హౌ మచ్ దిస్ స్పీక్ అన్నాడు. దిస్ స్పీక్ ఈజ్ 10,000 రూపీస్ అన్నాడు వాడు. ఎంత? 10,000 రూపాయలు అన్నాడు. ఓ జస్ట్ 10,000 రూపాయలు ప్లీజ్ గివ్ మీ అన్నాడు. 10,000 అడిగి ఇచ్చిన పందిని తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వినండి, పంది పొత్తికి ఎక్కడ? బురద. పంది తినే తిండి అసహ్యం. పంది జీవించే జీవితం రోత జీవితం. పంది ఉండే స్థలం రోత బతుకు. కానీ ఎప్పుడైతే తెల్లదోర దాన్ని ప్రేమించి కొన్నాడో, విలువ పెట్టి కొన్నాడో, విలువ లేని దానికి ఇప్పుడు ఎక్కడ ఎక్కింది తెలుసా? డైరెక్ట్ విమానాలకు ఎక్కించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేశాన్ని తీసుకెళ్ళాలిగా. పందిని ప్రేమించి బురదలో బ్రతికి తన జీవితాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్లైట్ ఎక్కించాడు. దానికి అర్హతుందా? లేదు. ఫ్లైట్ ఎక్కించాడా? తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇల్లు ఎలా ఉండదు తెలుసా? అద్దాల మేడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్దాల మేడ. దానికి ఒక చైన్ కూడా కొన్నాడు అప్పటికప్పుడే. చైన్ కొని కుక్క గంగేసినాడు, దాన్ని కూడా వేసాడు. లాక్కొని వస్తా ఉన్నాడు. తన ఇంట్లో పరిమాణం చూసి, హే క్లీన్ స్పీక్ అన్నాడు. దాన్ని శుభ్రం చేయండి. ఆ పని వాళ్ళు, అయ్యగారు కొంచెం అనుభవుతుంది, దాని నిండా పొరదుంది అయ్యా, దాన్ని ఎలా క్లీన్ చేయాలి? క్లీన్ శుభ్రం చేయండి అన్నాడు. మరి దానికి సపరేట్గా షాంపూ కొనాలంటే కాస్ట్లీ షాంపూ కొనుకొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షాంపూ కొనుక శుభ్రంగా కడిగారు. 7 సంవత్సరాలు పట్టింది మరి దానికి అప్పుడు. కడిగి మంచి నిగనిగలాడేంత మెరుపు వచ్చింది. మన దానికి ఎంత గొప్ప భాగ్యమో. ఏరు కూడా అది దాన్ని ఏమంటారు, పెద్ద డబ్బు ఉన్న తన స్నానం చేసిన తర్వాత ఏరు ఎండడానికి గాలి పెట్టుకుంటారు. ఆ ఏరు ఫ్రీ. దాన్ని పెట్టి దాన్ని అంతటిని ఆరగొట్టారు. ఇప్పుడు చూడదు ఎట్లా మెరుస్తుందో, తగ్గ మెరుస్తుంది. హల్లెలూయా. దానికి అన్నం పెట్టారు. రోజు తినే తిండేమో నీచమైనది, అసహ్యమైనది. ఇప్పుడు దానికి రోజు బంగారపు ప్లేట్లు పెడుతున్నాడు భోజనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడిగారు, సార్ దీనికి స్నానం చేపించాం కదా, దేంతో చూడమంటారు? నా టర్కీ టవర్ పెడతారు. టర్కీ టవర్ తెలుసుగా, ఇలాంటి టవర్ పెట్టి, ఇంకా కాస్ట్లీ ఉంటుందిలే, ఇలాంటి టవర్ పెడుతూ ఉంటున్నారు. తను వాడుకునే టవర్ అది.
సార్ మన ఇంట్లో మనకి ఎక్స్ట్రా రూమ్ లేవు కదా, దీన్ని ఎక్కడ పడుకోబెట్టమంటారు? నా రూమ్ లో పడుకోబెట్టండి. దేన్ని? బాబుని. మనకన్నా లేదంత దృష్టం. అర్హత లేని దాన్ని ఫ్లైట్ ఎక్కించాడు, అర్హత లేని దాన్ని మంచి కాస్ట్లీ షాంపుతో స్నానం చేపించాడు, అర్హత లేని దానికి మంచి టర్కీ టవర్ పెట్టి శుభ్రం చేయించాడు, అర్హత లేని ఆ పందికి బంగారు ప్లేట్లు అన్నం పెట్టాడు, అర్హత లేని ఆ పందిని తన గదిలో పండుకునేలా చేశాడు. ఆఫీస్కి వెళ్ళాడు, ఎంత పోయి లేచింది. ఇప్పుడు అది వాసన వచ్చింది అక్కడి నుంచో. గప్ప 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 ఉరికి ఆత్మ ఒక్క తూకు దూకింది. ఏంటో దూకింది. ఒక పాయింట్కి వచ్చాడు. హే వెరీ మై పిక్ అన్నాడు. హే మ్యాన్ వెరీ మై పిక్, నా పంది ఎక్కడ? ఇప్పటిదాకా ఇక్కడ ఉండాలి గారు, కనబట్టలేదు. భయం వేసింది. 10,000 పెట్టుకొని వచ్చుకున్నారు. ఎటుపోయింది గప్ప గప్ప ఊరంతా తిరిగింది. వాళ్ళ మీద చివరిలో బుర్రకాలంలో మునుగుతా ఉన్నది. మళ్ళా తీసుకొచ్చాడు, సేమ్ ప్రాసెస్. మళ్ళా కాస్ట్లీ షాపుతో స్నానం చేయించారు, టర్కీ టవర్ పెట్టి చూపించారు, ఎయిర్ ఫ్రీ పెట్టారు, అన్నం పెట్టారు, పడక పెట్టారు. మళ్ళా సాయంత్రానికి వెళ్ళి మునుగుతా ఉంది. సేమ్ ప్రాసెస్. మళ్ళా తీసుకొచ్చారు, మళ్ళా పెట్టారు, మళ్ళా తీసుకెళ్ళి పొరలాడుతూ ఉంది. పాపానికి విసుగొచ్చేసి తన డాక్టర్ని సంప్రదించాడు. అయ్యా, పశువు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నమస్కారం, ఏంటంటే ఇలా వచ్చారు? ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడుగా నా డాక్టర్ గారు. లేదు సార్, నేను ఒక జంతువును కొన్నాను, దాని యొక్క ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. నేను ఎంత క్లీన్ చేసినా అది బాగుపడట్లేదు, నీ ఎంత క్లీన్ చేసినా అది మాత్రం తన జీవితాన్ని మార్చుకోవట్లేదు. ఏం చేస్తే మంచిదో కొంచెం మీరు చెప్పాలండి. ఎంతగా జంతువు పేరు చెప్పలేదు అన్నాడు. తండ్రి సార్, మీకు అసలు కొంచెమైనా గుర్తుందా? ఎవరైనా కుక్కలు మెచ్చుకుంటారు, విశ్వాసం ఎక్కువగా ఉండదు కాబట్టి. జింకలు మెచ్చుకుంటారు, మంచిగా చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి. సరే మహా అనుకుంటే పులిని కూడా మెచ్చుకుంటారు, ఎందుకంటే కాపలా కాస్తుంది కాబట్టి. ఇదే బుద్ధి అండి, పందిని మెచ్చుకోవడం ఏంటి సార్? నాకు ఎందుకనంటే దాన్ని ప్రేమించాలనిపించింది, అందుకని కొన్నాను అని అన్నాడు. ఏం చేస్తున్నాడంటే రోజు దానికి స్నానం చేపిస్తున్నామండి, రోజు బంగారు ప్లేట్లు అన్నం పెడతాను, రోజు పడుకు పెడతానండి. కానీ సాయంత్రానికి వెళ్ళేసరికి ఎక్కడ బొగలోనే బతుకుతుందండి వారి జీవితం. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, సార్ దీనికి ఆపరేషన్ చేయాలి. ఏం చేయాలి? దీనికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? ఏ ఆపరేషన్ సార్? హార్ట్ సర్జరీ. హార్ట్ సర్జరీ చేయకపోతే మాత్రం మీకు అది కనీసం దేనికి కూడా ఉపయోగపడదు అని చెప్పాడు. ఏం చేయాలి సార్? హార్ట్ సర్జరీ అంటే దానికి ఏమైనా ఏమీ కాలేదు సార్, కాకుంటే దాని గుండె మార్చాలి. పంది గుండె తీసివేసి గొర్రె గుండె ఇస్తే కానీ మీ చేతికి రాదు. ఎంత అవుతుంది సార్? మీ స్ట్రెంత్ ఇచ్చినప్పట్లేదు సార్, యూఆర్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను ఆపరేషన్ చేయడానికి. సరే ఎప్పుడు రమ్మంటారు? సాయంత్రం రండి. వెళ్ళారు, సాయంత్రం ఆపరేషన్ చేశారు. దాని గుండె తీసి పక్కన పెట్టి గొర్రె గుండె, వేరొక గొర్రెను కోసి దాని గుండె దీనికి వేశారు. నేనండి అలా ఎప్పుడైతే ఆ గుండె వేశారో ఒక 3 రోజుల తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళిన కాడ నుంచి బురదగుండా పక్కన వెళ్ళినా సరే అసహించుకుని పక్కకు వచ్చేస్తుంది. ఈ లేని కనీసం బురదగుండలు నెట్టినా సరే మళ్ళా దొరుకుని బయటకు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే హృదయం మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం తెలుసా? దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? పంది నువ్వు నేను, మనం కొన్న త్వరగా తెలుసా? ప్రభు యేసుక్రీస్తు తన విలువైన రక్తం పెట్టి నిన్ను నన్ను, మన అర్హత లేదు. పరలోక రాజ్యంలో చేరడానికి మనకు అర్హత లేదు. క్రైస్తవుడని పిలవడానికి కూడా అర్హత లేదు.
పంది లాంటి మన జీవితాన్ని ఆయన విలువ పెట్టి కొన్ని రోజులు అర్హత కల్పిస్తే మన హృదయాన్ని మార్చుకోకుండా పదే పదే బ్రతుకుంటే పాపలు బ్రతుకుతున్నాం. అందుకని మరలా చదువుతున్నాను, పేరు కాదు మార్చబడాల్సిన బ్రతుకు మార్చబడాలి. ఒకప్పుడు విచిత్రంగా తిరిగేవేమి ఎంత బతుకుతామనంతో ఈరోజు బ్రతుకు మార్చుకున్నాం, మారాలి. ఒకప్పుడు పోగి వేషాలతో ఎలా పడితే అలా మాట్లాడేవేమో, ఇప్పుడు మారాలి మాట తీరు. ఒకప్పుడు ఎలా పడితే పిచ్చి పిచ్చి చూపులు చూసావేమో, మారాలి. పేరు తగ్గట్టుగా జీవించాలి. ఎందుకు తెలుసా? నీకు నాకు విలువ లేదు కాబట్టి విలువైన తన రక్తాన్ని ఇచ్చి ప్రభు కొన్నాడు కనుక ఇక జీవించాల్సిన మన కోసం కాదండి, మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రభు కోసం బ్రతకాల్సిన భక్తులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అది పౌలు గారు సాక్షి అవుతున్నాడు. అయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం బ్రతకడాన్ని నేను ప్రాణాధారంగా చేసుకున్నాను. బ్రతుకుట క్రీస్తే, చెప్పాలి గట్టిగా, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. తెలుసా? పంది లాంటి నా జీవితాన్ని పరిశుద్ధంగా జీవితాన్ని కృప చూపించాడు ఆయన. అడుగుతున్నా మళ్ళా చివరిగా, మార్చుకున్నావా జీవితాన్ని? పేరు మాత్రమే మార్చుకున్నావా? సాక్షి చెప్పగలుగుతావా? ఒకప్పుడు అండి నిజమేనండి అలా జీవించాం, ఇంకా అట్లా ఒకప్పుడు పాపిష్టాన్ని, ఒకప్పుడు దుర్మార్గుడిని. జోసఫ్ అని నేను ఒకప్పుడు వేషాలు వేసిన వాడిని. జోసఫ్ అని నేను ఒకప్పుడు పాపంలో జీవించిన వాడిని. జోసఫ్ అని నేను ఒకప్పుడు త్రాగిన వాడిని. జోసఫ్ అని ఒకప్పుడు తిరిగిన వాడిని. ఈరోజు ప్రభు నన్ను పిలిచాడు, తన కోసం నేను ఎంచుకున్నాడు. చెప్పగలుగుతున్న సాక్ష్యాన్ని. పాత ఏం చేయాలి? గతించిపోవాలి, మర్చిపోవాలి. శ్రేష్టమైన కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. కోట్ల రూపాయలు పెట్టి నా కుటుంబం నీకు దొరకదు కదా. ఆ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? అన్ని చేతులు జోడించి మరి చెబుతున్నాను ఇక్కడ మీ అందరికీ. నువ్వు అర్హత లేని మనకు ఒక అర్హత కల్పించాడు. ఆ అర్హత తగినట్టుగా జీవితం. కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. కుటుంబంలో మనం ఎలా నడుచుకోవాలి, క్రీస్తుని కలిగిన మనం ఎలా నడుచుకోవాలి, ఈరోజు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడు. ఒకటి, మన అలంకరణ మార్చుకోవాలి. చెప్పాను కదా, ఈరోజు వస్త్రాలు వేసుకుంటున్నారు తెలియట్లా, వేసుకోవట్లేదు తెలియదా. విచిత్రమైన వస్త్రాలు వచ్చినాయి. అవి లోకస్తులకు సరిపోతాయేమో, పరిశుద్ధ స్త్రీలు తగినవి కాదు, క్రీస్తుని కలిగిన బిడ్డలకి తగినదే కాదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, నా సొంత చెల్లిని చంపలు పెట్టి బీగుతాను నేనైతే. ఏంటి వస్త్రాలు ఏంటి, వేసుకునే బట్టలు ఏంటి? నీ వల్ల ప్రభు ఏం చెప్పాడు? శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఈ రోజు నేను చెప్పేది ఏం తెలుసా? పరాయి పురుషుడు శోధనలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా నీ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి వేరొకడు శోధనలో పడిపోవద్దు. నీవు ఇతరులను శోధించవద్దు. అలా శోధించుకొని ఉండాలంటే నీ అలంకరణ మార్చుకోవాలి. నీ అలంకరణ మార్చుకోవాలి. 2, మూఢ నమ్మకాలు. ఒకప్పుడు తెలియక చేసావు, తెలియనప్పుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి జీవితాన్ని తెలియదు నీకు. ఈరోజు ప్రభు నేర్పించాడు ఎలా బ్రతకాలో, మార్చుకున్నావు. 3, జీవిత విధానం. వాళ్ళ విధులు సకల జనుల విధులకు ఎలా ఉన్నాయట? వేరుగా ఉన్నారయ్యా. రాజుతో చెబుతున్నాడు అహశ్వేరోషుతో, అయ్యా మీ రాజ్యంలో ఒక జనం ఉన్నారు, వాళ్ళ విధులన్నీ ప్రత్యేకంగా ఉన్నాయా అంటే వాళ్ళ జీవితం ఒక ప్రత్యేకంగా జీవించారు. లోకస్తులు జీవించమాకు నాన్న. లోకస్తులు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు చక్కటి ఉపదేశాలు చేస్తున్నాడు. తెలిసి నీవు కూడా అదే బ్రతుకుతానంటే తప్పుగా ఉన్నావు. కుక్కకి నీకు తేడా లేదు. అయ్యి మర్చిపోయానండి, చిన్న విషయం చెప్పాలి. మొన్న ఒక అక్క వచ్చిన ప్రశ్న అడిగింది, ముగించేద్దాం పాప మిగిలి ఒకటి లేట్ అవుతుంది. ఒక ప్రశ్న అడిగింది, వస్త్రాల గురించి చెబుతూ, తెల్లని వస్త్రాల గురించి చెబుతూ ఆ వస్త్రాలు వచ్చిన చూపించాను. ప్రకటన గ్రంథంలో రావచ్చిన ఆ వచనంలో పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు అనే విషయం గురించి అక్కడ భక్తులు మాట్లాడతాడు.
అక్కడ ఎవరు వెళ్ళరు అనే మాటలో ఫస్ట్ కుక్కలు అనే మాట ఉపయోగిస్తాడు. కుక్కలను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులను వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు అనే మాట ఉపయోగిస్తే ఆ సహోదరికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే కుక్కలు అంటే కుక్కలు కూడా పరలోక రాజ్యానికి వెళ్తాయా అంటే జంతువులు. సరే, నాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్పిన మాట ఏంటంటే, అమ్మా కుక్కలంటే ఆ కుక్కలు అనుకున్నాక నువ్వు కుక్కలా జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారు ఈ రోజున, తెలుసా? కుక్కలా జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారమ్మా. వాళ్ళ ఉద్దేశించి ప్రభు అక్కడ మాట్లాడాడు. అంటే వాళ్ళు వర్షాలు ఎవరు జీవిస్తారే వాళ్ళని కుక్కలు అంటారు. ఇక అచ్చక తెలుగులో ఊర కుక్కలు అంటారు. కుక్కలు వరుస ఉంటుందా? ఎవరితొత్తే అదే, ఎవడొత్తే వాడే. వాడు అన్న, చెల్ల, అక్క, తమ్ముడదే చూడదు. దానికి కావాల్సింది ఆనందం, సుఖం కావాలి. కుక్కలు తెలిసిన వాళ్ళు ఒకటే. అలాంటి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. హల్లెలూయా. ఎవరు వెళ్ళరు? కుక్కలంటే ఆ కుక్కలు కాదు, కుక్కల్లా జీవించే వ్యక్తులు, వావి వరుస లేకుండా జీవిస్తారే వాళ్ళు. లోకంలో వ్యక్తులు జీవిస్తారు అలా కుక్కలాగా. మరి నీకెందుకు? ప్రభుని నమ్ముకున్న మనకెందుకు? విడిచిపెడదాం. మన జీవితాన్ని మార్చుకుంటున్నావా? పేరు మార్చుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి మనం పరీక్ష చేసుకున్నాం. ఈ రాత్రి ఒక బయట కలుసుకున్నాం. స్తోత్రం. సహోదరుడా, ఈ రోజు నువ్వు పేరు మార్చుకున్నట్టు కాదు, దేవుని దగ్గర రాష్ట్రపతి జీవితాన్ని మార్చుకో. అర్హత లేదు నీకు, కానీ అర్హత కలిగించాడు యేసయ్య. జీవితాన్ని మార్చుకుంటావని, బ్రతుకులు మార్చుకుంటావని, హృదయాన్ని మార్చుకుంటావని, మూఢనమ్మకాలు విడిచిపెట్టి ఇకనైనా ఒకప్పుడంటే తెలిసి తెలియక లోకానుసారంగా జీవిస్తూ లోక సంబంధమైన భక్తి చేశావు కాబట్టి అప్పుడు చేసేవాడు దేవుడు క్షమించి రోజున శ్రేష్టమైన భాగ్యం ఇచ్చాడు. ఇంకా ప్రభు నమ్మకుండా తెలుసుకున్నా కూడా అలా మూఢనమ్మకాలు, వాస్తులని, అవని ఇవని, శాతకాలని విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకో. మాకు పూర్వకాలపు సంగతులను మనసులోకి తెచ్చుకో. మాకు నువ్వు క్రీస్తులో ఉన్నావా? పాతవి గతించుకోవాలి. మార్చుకుందాం. ఈ రోజు దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? పశ్చాత్తాపడు, కన్నీడు ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద ప్రతి ఒక్కరు నిలువ మోకాళ్ళుద్దాం. పశ్చాత్తాపడు. అయ్యా నిజమేనైనా తెలిసి తెలియక ఇప్పటి వరకు నా జీవితంలో పొరపాటు నేర్చుకున్నాను. ఇప్పటి వరకు తెలియని ప్రభువా నా జీవితాన్ని గురించి ఈ రోజు నీ సేవకుడు నిలబెట్టి నాతోనే స్పష్టంగా మాట్లాడారు. ఈ సహోదరుడు మూఢనమ్మకాలు విడిచిపెట్టు. రెండవది అలంకరణ విడిచిపెట్టు. అలంకరణ మార్చుకో. పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా జీవించాలి. మనకి దేవుడు ఒక పేరు పెట్టాడు, క్రైస్తవుడు. అంటే క్రీస్తును కలిగిన వారు. దానికి తగినట్టుగా నీకు అలంకరణ ఉండాలి. అలంకరణ అంటే పై అలంకరణ కాదు, నీకు కావాల్సింది అంతరంగ భాగంలో ఉండాల్సిన అలంకరణ, దీన మనుషుల అలంకరణ, సత్క్రియలను అలంకరణ ధరించి ఉండాలి. లోకస్తులు వేసుకున్నట్టు వస్త్రాలు వేసుకో. మాకు పరిశుద్ధుడు. ఎవరైనా పురుషుడు నేను చూసాడా? ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా భావించాలి. అంతేగాని ఈ వస్త్రాలను చూసి చెడు చూపుతో చూసాడా? అది నీదే తప్పు. వస్త్రధారణ మార్చుకో. నాకు
సహోదరి సహోదరులు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు, ఎక్కడి నుంచి వాక్యాన్ని చూస్తున్నావో నాకు తెలియదు. నీ వస్త్రాలు మార్చుకో. ఇతరులను ఆకర్షించేటట్లుగా, ఇతరులను లోపరుచుకున్నట్లుగా ఉండొద్దు నీ వస్త్రధారణ. ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చాలా వస్త్రాలు వేసుకోవద్దు. మూడవది జీవితమే మారాలి. ఒకటి మూఢనమ్మకాలు, రెండు వస్త్రధారణ, మూడు జీవితమే మారాలి. హృదయం మార్చబడాలి. మార్చబడాలి. ఆలోచన తీసేసుకో, చెడు ఆలోచన తీసేసుకో. నీ భర్తను విడిచిపెట్టి వేరొకరితో తిరిగే మనసు తీసేసుకో. నీ భార్యను విడిచిపెట్టి ఒక స్త్రీతో తిరిగే మనసు తీసేసుకో. బూతు మాటలు మాట్లాడే ఆలోచన తీసేసుకో. బూతు సినిమాలు చూసేటువంటి ఆలోచన తీసేసుకో. మార్చుకోవాలి. మారకపోతే ఇచ్చి నరకంలో పడిపోతావు. జాగ్రత్త. నరకం ఎదురు చూస్తుంది మారని వారి కోసం. నువ్వు మార్చబడ్డావు, కానీ పేరు మాత్రం మార్చుకో. జీవితాన్ని మార్చుకోమని ఈ రోజున ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రభు గారు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. మరి నువ్వు, నేను, మనం వేయబడ్డామా? ఒకసారి పరీక్షించుకో. హృదయం మీద చేసుకో. నీ హృదయం మీద చేసుకుని ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితాన్ని కల్పించుకుంటాను. నీ గుండెల మీద చేసుకుని ప్రార్థన చేసుకున్నా. దేవుడికి రోజు నూతన హృదయం దయచేయబోతున్నాడు. నూతన స్వభావాన్ని నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడే ప్రార్థన అయిపోయిన వెంటనే నా దేవుడి నీలో ఒక నూతనమైన హృదయాన్ని కలుగజేయును గాక. నూతన స్వభావాన్ని నా దేవునికి అనుగ్రహించును గాక. క్రీస్తు యేసు పేరిట ప్రవచిస్తున్నాను. నూతన స్వభావం నీలో కలుగును గాక. ప్రార్థన చేసుకు. ప్రభువా, నా హృదయం మార్చబడాలి. నా గుండెలు నీ గుండెలుగా చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. సహోదరుడా, సహోదరుని గుండెలుగా చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. నా బ్రతుకుని మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను. ప్రభువా, ఈ రోజు వరకు క్రైస్తవుని పేరు మార్చుకునేవాడు అనుకున్నాను, కానీ రోజు నాకు తేడుగా తెలియజేస్తావు. బ్రతుకుని మార్చుకోవాలి. బ్రతుకుని మార్చుకోవాలి. నాతో మాట్లాడారు అయ్యా. నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభు. నా బ్రతుకును మార్చుకుంటాను ఆయన. నా హృదయాన్ని మార్చుకుంటాను ప్రభు. లోకస్తులు మాట్లాడినటువంటి మాట్లాడను ప్రభు. లోకస్తులు చూసినట్టు చూడను ప్రభు. నన్ను పిలిచిన విధానాన్ని బట్టి నేను జీవిస్తాను. సహోదరుడా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నా ప్రభుని పిలిచాడే. చీకటిలో బ్రతుకుతున్న నిన్ను ఒక ఆశ్చర్యమైన కృపతో నిన్ను పిలిచాడే. చీకటిలో బ్రతికిపోతున్న మనల్ని ఆయన తన వెలుగుతో పిలిచాడు కదా. పడి జీవించాలా వద్దా? ఇందాల పౌలు అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు దోషకుడు, అయ్యా ఒకప్పుడు నీ హింసకుడును, ఒకప్పుడు హానికరులను, కానీ ఉన్నతమైన తన పరిచర్యకు నన్ను పిలిచిన దేవుడికి కృతజ్ఞుడనై ఉన్నాను. నిజమే, మనం కృతజ్ఞత కలిగి జీవించబద్దులమై ఉన్నాము ప్రభు ఎడల. ఎందుకు తెలుసా? చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ. ఇది కాస్త రాజవంశములో యాజకత్వము చేసేదడు. అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవించు నీళ్ళలో నీకోసమే. ప్రతి ఒక్కరి తరలించినట్టు
వచ్చేంత నీ కృపను మీరు మాకు తోడుగా ఉంచి నడిపించిన ప్రియులను రక్షకుడు యేసుక్రీస్తున్నాము పేరిట ఈ ప్రార్థనని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలు. ప్రార్థన ముగించబడింది.